హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మ పురస్కారం లభించడంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ జగన్ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నందమూరి తారక రామారావు వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ రాజకీయ రంగాల్లో బాలకృష్ణ రాణిస్తున్నారని వారు సంతోషం వ్యక్తం చేశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజాసేవకు బాలకృష్ణ విశేష కృషి చేశారని కొనియాడారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, ఓవర్ టు యూ. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డులలో ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే అలాగే సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల ఆయన అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అవార్డు రావడం పట్ల మనతో మాట్లాడడానికి ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ గ్లోబల్ అధినేత అనంతపురం జగన్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో విందాం. చెప్పండి జగన్ గారు, ఇప్పుడు నందమూరి బాలయ్యకు ఈ అవార్డు రావడం పట్ల ఏమనుకుంటున్నారు మీరు? అసలు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2025 స్టార్ట్ అయిన డే నుంచి సంక్రాంతికి డాకు మహారాజ్ చిత్రం రిలీజ్ కావడం, అదొక బిగ్గెస్ట్ బాలయ్య కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలవడం, హ్యాట్రిక్ విజయాల తర్వాత. అలాగే బాలకృష్ణ గారు దానికి సంబంధించి విజయోత్సవ వేడుక అనంతపురంలో ఈ నెల 22వ తారీఖు ఇక్కడ జరగడం, అది కూడా ఎటువంటి సమస్యలు లేకోకుండా, ఎవరికి ఇబ్బందులు పడకుండా, తొక్కిస్లాట జరగకుండా ఒక దాదాపు 50,000 మంది పైగా వచ్చిన అంత పెద్ద వేడుక కూడా దిగ్విజయంగా మాకు జరిగింది. అదొక రెండవ పండుగ. పద్మభూషణ్ అవార్డు నిన్న కేంద్ర ప్రభుత్వం ఆయన్ని ప్రకటించడం అనేది, ఆ పురస్కారానికి బాలయ్య బాబు పూర్తిగా అర్హత ఉన్న ఏకైక నటుడు అని చెప్పాలి. ఎందుకంటే ఈ అవార్డులన్నీ బాలయ్య బాబు గారికి అప్పట్లో ఆదిత్య 369, భైరవ ద్వీపం ఇలాంటి ఎన్నో డిఫరెంట్ జోనల్ టచ్ చేసినప్పుడే రావాలి. కాకపోతే బాబాయ్ గారు ఎప్పుడు బాలయ్య గారు ఫ్యాన్స్ కోసం ఏదైనా చేస్తూ ఉంటాడు. పద్మభూషణ్ అవార్డు బాలయ్య గారికి కళల పట్ల, అంటే ఆయన కళారంగం వైపు ఇవ్వడం అనేది అది నిజంగా మా అందరికి గర్వకారణం. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమా నట వారసత్వాన్ని బాలయ్య బాబు గారి ఎన్టీఆర్ నట వారసత్వంతో వచ్చాడు కాబట్టి ఆయన వైద్య సేవలకి కూడా రావాలి, ప్రజాసేవ కూడా రావాలి, అన్ని రంగాల్లోనే రావాలి. కాకపోతే మొదటగా వచ్చింది కళారంగం నుంచి తీసుకున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. కొద్ది లేట్ అయినా మంచి నిర్ణయమే తీసుకుంది. అంటే ఏది తీసుకున్నా బాలకృష్ణ గారు రిస్క్ అనేదాన్ని, అఖండ అయితే ఇంకా అది 1 మ్యాన్ షో. అంటే తెలుగు ఇండియన్ స్క్రీన్ మీద అలాంటి నటుని మనం చూడలేం. అలాంటి ఒక అద్భుతమైన సినిమా. అంటే బాలయ్య బాబు గారు ఎన్నో వైవిధ్యమైన కోణాలకి అన్నిటికీ కలిపితే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చింది. అది 50 years గిఫ్ట్ గా మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ అవార్డు రాగానే బాలయ్య గారు ఏ విధంగా స్పందించారు? బాలయ్య గారికి ఫోన్ చేశారు, మాట్లాడారా ఏమన్నా బాలయ్య గారితో? ఫస్ట్ బాలయ్య బాబు గారితో మాట్లాడిన తర్వాతే మా ఆనందం ఇంకా రెట్టింపైందని చెప్పాలి. మేము నిన్న ఈవినింగ్ అందరం ఫ్రెండ్స్ అందరం మన అనంతపూర్లో సక్సెస్ అయినందుకు గెట్ టుగెదర్ అందరం ఒక చోట కలిసి మాట్లాడుకుంటున్న టైంలో జస్ట్ అప్పుడే మాకు అనౌన్స్మెంట్ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అని తెలిసిన ఫస్ట్ సెకండ్ బాలయ్య బాబు గారికి కాల్ చేశాను. ఐ థింక్ నాదే ఫస్ట్ కాల్ ఏమో, నాకు తెలిసిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే కాల్ చేశాను. ఆయన కంగ్రాచులేషన్స్ అని చెప్పంగానే ఈ విజయం నాది కాదు, ఈ అవార్డు మా అభిమానుల కోసం మనందరిది అని చెప్పడం అనేది నిజంగా ఆయన గర్వకారణం అని చెప్పాలి. మేము గర్వకారణంగా చెప్పుకోవడం కాదు, అలాంటి హీరోకి అభిమానం అయినందుకు మేము గర్వకారణంగా చెప్పుకోవాలి. నందమూరి బాలకృష్ణకు అవార్డు పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల అభిమానుల్లో సంబరాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్యకు ఇదొక్కటే కాదు, ఈ ఒక్క కళారంగంలోనే కాదు, వైద్య రంగంలోనూ అలాగే సేవా రంగంలోనూ కూడా అవార్డులు రావాల్సి ఉంది. ఏమైతేనేమి బాలకృష్ణ తన సినీ నట జీవితం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పద్మభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని అభిమానులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.